నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి సంబంధించి కొత్త రకమైనటువంటి మిషన్ గన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారని దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం. సో ఇండియన్ ఆర్మీ వాళ్ళకి అవసరమైనటువంటి ఏవైతే వెపన్స్ ఉన్నాయో వాటిలో కొత్త రకమైనటువంటిది అనమాట. సో అస్మి అనేటువంటి ఒక కొత్త రకమైనటువంటి ఈ మిషన్ పిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. సో ఏ ప్లేస్లో వీటిని వర్క్ చేసే వాళ్ళకి ఇది ఇవ్వడం జరిగిందంటే నార్థన్ కమాండ్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అస్మి మిషన్ గన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వీటి ప్రత్యేకతలు అండ్ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎటువంటి వెపన్స్ అయినా సరే మన భారత గవర్నమెంట్ ఆధ్వర్యంలో అండ్ ఎవరు రెడీ చేస్తారు అంటే డిఆర్డిఓ వాళ్ళు అనమాట. సో వాళ్ళే వీటి యొక్క డిజైన్ అనేది వాళ్ళకి కొన్ని క్రియేట్ చేస్తారు, కొన్ని ఏమో వేరే దేశాల యొక్క డిజైన్ అనేది తీసుకొని వాటి నుంచి మనకు కావాల్సినటువంటి పిస్టల్స్ అయినా వెపన్స్ అయినా ఎటువంటి అవసరమో అవన్నీ కూడా మన ఇండియన్ ఆర్మీకి కావాల్సినవన్నీ తయారు చేస్తారనమాట. సో ఈ అస్మి ఏదైతే ఉందో ఈ మిషన్ పిస్టల్స్ అనేవి ఇవి మనంతటా మనం తయారు చేసుకుంది, అంటే ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలోనే అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క మిషన్ గన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సొంతంగా మనం తయారు చేసుకున్నటువంటివి అనమాట. సో ఇవి ఉపయోగంలోకి రాబోతున్నాయి. అంటే నథింగ్ బట్ ఇవి సైనికులకి ఇవ్వడం ద్వారా సైనికుల యొక్క వినియోగంలోకి ఈ యొక్క అస్మి పిస్టల్ గన్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. ఇవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే నార్థన్ కమాండ్ వింగ్, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నార్థన్ కమాండ్ వింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవి ఇచ్చారనమాట. అండ్ దీన్ని తయారు చేయడంలో కల్నల్ ప్రసాద్ బన్సోద్ గారు ఎక్కువగా సారథ్యం వహించారనమాట ఈ యొక్క మిషన్ గన్స్ యొక్క డిజైనింగ్ లో. అండ్ దీన్ని తయారు చేసినటువంటి డిఆర్డిఓ వాళ్ళకి కూడా వాళ్ళు హెల్ప్ చేసినందుకు, అంటే ఇట్లా మంచి డిజైన్ ఇచ్చినందుకు వాళ్ళు థ్యాంక్స్ అనేది చెప్పడం జరిగింది. అండ్ దీన్ని తయారు చేసే విధానంలో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కంపెనీ కూడా హెల్ప్ చేయడం జరిగిందనమాట. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు తయారు చేసినటువంటి అస్మి ఏదైతే ఉందో ఈ మిషన్ పిస్టల్ గన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీటి యొక్క వర్కింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఎందుకంటే ఏదైనా వెపన్ ని తయారు చేసినప్పుడు ఏంటంటే దాని శక్తి సామర్థ్యాలని బెటర్గా ఉంచడం కోసం తయారు చేస్తారు. అండ్ గన్స్ తయారు చేసే విషయంలో వాళ్ళు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్యారెల్ లెంత్ అనేది గుర్తుంచుకొని దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా బ్యారెల్ లెంత్ ని మార్చకుండా ఈ యొక్క మిషన్ పిస్టల్ యొక్క పెర్ఫార్మెన్స్ శక్తి సామర్థ్యాలు అనేవి పెంచడం జరిగింది. సో సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు మార్పు అంశం అనేది మరి ఒక్కసారి న్యూస్లోకి వచ్చిందనమాట. సో సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ యొక్క పేరు మార్పు ఎక్కడ ఏ విధంగా మార్చారు అంటే అజ్గైబీ నాథ్ ధామ్ గా దాని పేరు అనేది మార్చడం జరిగింది. సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ యొక్క పేరు అనేది అజ్గైబీ నాథ్ పేరు ధామ్ అనేటువంటి పేరుగా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఆ పేరు మార్పు ఎందుకంటే ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్ర యొక్క పేరు అనేది ఆ యొక్క సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ కి మార్చడం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా సరే ఇలా పేరు మార్పు అంశాలు వస్తే అవి ఎక్కువగా క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. రీసెంట్ కాలంలో రైల్వే స్టేషన్ యొక్క పేరు మార్పు లేదా కొన్ని రకాలైనటువంటి ప్లేసెస్ కి ఊర్లకి కూడా పేరు మార్పు అంశాలనే మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఇక్కడ బీహార్ బాగల్పూర్ డిస్టిక్ లో ఉన్నటువంటి సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు మార్పు అనేది వచ్చిందనమాట. సో ఈ యొక్క పేరు మార్పు అంటే ఏ విధంగా పేరు మార్చారు అంటే అజ్గబీ నాథ్ అనే ధామ్ అనేటువంటి పేరుతో దాని నేమ్ అనేది మార్చారు. సో అజ్గబీ నాథ్ ధామ్ ఏదైతే ఉందో అది గంగా నది ప్రవహించేటువంటి ఒడ్డున ఉన్నటువంటి శివుని యొక్క ఒక పుణ్యక్షేత్రం అనమాట. సో అజ్గబీనాథ్ ధామ్ అనేది పుణ్యక్షేత్ర యొక్క పేరు కాబట్టి ఆ పేరుని ఈ యొక్క సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ కి పెట్టడం జరిగింది. సో ఇలా పేరు మార్పు అంశం ఏదైతే ఉందో అది ఎందుకోసం అలా పేరు మారుస్తున్నారంటే టూరిజం ని డెవలప్ చేయడం కోసం, మన దేశం యొక్క టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చడం, దాని యొక్క అభివృద్ధి కోసం. అండ్ ఇలా పేరు మారుస్తున్నప్పుడు ఏంటంటే మన దేశం యొక్క సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా మనం ఇలా పేరు మార్పు అంశాలు తీసుకొస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా పేరు మార్చాం, అజ్గబీనాథ్ ధామ్ అని పేరు పెట్టినప్పుడు ఏంటంటే మన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పేరు, అంటే మన యొక్క కల్చర్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిబింబించే విధంగా మనం ఇలా పేరు మార్చామన్నమాట. అండ్ కల్చరల్ రూట్స్
అండ్ ఇక్కడ దీంతో పాటు ఏంటంటే ఇది కన్ఫర్మ్ అయింది. దాంతో పాటు ఇంకా కొన్ని స్టేషన్స్ పేరు మార్పులు కూడా తీసుకొని అన్నీ కలిపి ఒకేసారి కంప్లీట్గా అనౌన్స్ చేశారనమాట. ఇప్పుడైతే బీహార్లో ఉన్నటువంటి ఈ సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి ఒక పుణ్యక్షేత్రం పేరు అనేది పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే అజ్గబీ నాథ్ ధామ్ అనేటువంటి పేరుతో పేరు మార్పు అంశం అనేది ప్రత్యేకంగా న్యూస్లో వచ్చింది. అండ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ గవర్నమెంట్స్ కలిసి జాయింట్ ప్యానల్ అనేది తీసుకొని వచ్చారు. అంటే వాటి యొక్క విషయంలో చీతా ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చారు. చీతా ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, చీతాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. బట్ ఇక్కడ ఇలా ఏ విధంగా చేస్తున్నారంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, దాంతోపాటు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. రెండు రాష్ట్రాలు కలిసి ఒక జాయింట్ ప్యానల్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. ఎందుకు ఇలా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. విడివిడిగా చేసుకోవచ్చు కదా, అంటే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ విడిగా ఒక ప్రాజెక్ట్ చేసుకోవచ్చు, రాజస్థాన్ గవర్నమెంట్ కూడా విడిగా ఒక ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండు రాష్ట్రాలు కలిసి చీతాల సంరక్షణ కోసం చీతా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా రెండు కలిసి ఒక ప్యానల్ అనేది పెట్టుకుంటున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఎందుకో కూడా చూద్దాం. సో ఇక్కడ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ రెండు కలిసి ఒక జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారనమాట. జాయింట్ కారిడార్ అన్నప్పుడు మనకు అర్థమైపోతుంది, రెండిటికి కలిసి ఉన్నటువంటి రూట్ మార్గం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మేనేజ్ చేయడానికి ఒక గ్రూప్, ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే చీతాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కోసం. అండ్ దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే కూనో నేషనల్ పార్క్ నుంచి ఏవైతే ఇక్కడ కూనో నేషనల్ పార్క్ అంటే అది మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్ నుంచి రాజస్థాన్ బోర్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అటవీ ప్రాంతంలోకి చాలా వరకు చీతాలు అనేవి వెళ్తూ ఉన్నాయన్నమాట. సో మధ్యప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి మధ్యప్రదేశ్ బోర్డర్లోనే ఉండాలి అని చీతాస్ ఉండవన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే అవి కూడా వెళ్ళి రాజస్థాన్లో సంచరిస్తున్నాయి కాబట్టి రాజస్థాన్ గవర్నమెంట్ అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రెండు కలిసి వాటిని సంరక్షించడానికి ఒక ప్యానల్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. సో మనకి 2017-2018 టైం నుంచి కూడా నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి చాలా చీతాస్ అనేవి తీసుకొని వచ్చి మన దేశంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో చీతా రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ అంటే అవి మన దేశంలో అంతరించిపోయాయి, బట్ వాటిని మన యొక్క ప్రకృతిని సమతుల్యతను కాపాడడం కోసం చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని వచ్చి నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఇలా చీతాస్ని మన దేశంలోకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఫస్ట్ ఎక్కడంటే కూనో నేషనల్ పార్క్లోనే అనమాట. ఎందుకంటే ఈ యొక్క చీతాస్ ఏవైతే ఉన్నాయో అవి జీవించడానికి ఆవాసయోగ్యంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కూనో నేషనల్ పార్క్లో వాటిని ఉంచడం జరిగింది. దాని తర్వాత నుంచి నియర్లీ 17 వరకు కూడా చీతా పిల్లలు అనేవి జన్మించాయి. బట్ వీటి యొక్క సంరక్షణ విషయంలో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యానల్ ఏర్పాటు చేయడం అనేది గర్వించదగ్గ విషయం. ఎందుకంటే వాటి యొక్క సంరక్షణ అనేది ప్రకృతిని కాపాడడానికి కాబట్టి ఇది చాలా గొప్ప విషయం అనమాట. అండ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా క్యాస్ట్ సెన్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ ఏ విధంగా ఉన్నారు, ఎంత ఉన్నారు అనే గణన అనేది చేపట్టింది. బట్ బీహార్ రాష్ట్రంలో కావచ్చు అండ్ ఇంకా మనకు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ కుల గణన అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చింది. బీహార్ రాష్ట్రంలో కంప్లీట్ చేశారు. అండ్ కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా చేయాలి, క్యాస్ట్ సెన్సెస్ అనేది చేయాలి అని భావిస్తూ ఉన్నారనమాట. అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి తెలంగాణ క్యాస్ట్ సెన్సెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. బట్ ఇప్పుడు వరకు కూడా 1931 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా కుల గణన అనేది ఎప్పుడు చేయలేదన్నమాట. బట్ ఇప్పుడే ఇది మళ్ళీ రీఇంట్రడక్షన్ అనేది చేయడం జరిగింది కుల గణన అనేది. బట్ ఇలా చేయడం అనేది రాజకీయంగా చేస్తున్నారు అని చెప్పి చాలా విమర్శలు వస్తున్నాయి చాలా రాష్ట్రాల్లో కూడా. కానీ వాటికన్నా కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలి లేదా అందరి విషయంలో కూడా సమన్యాయం ఉండాలి అంటే కులగణన అనేది ఇంపార్టెంట్. సో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్యాస్ట్ సెన్సెస్ అవసరమా అనేది కూడా ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. చాలాసార్లు అడిగేటువంటి క్వశ్చన్, ఎందుకంటే ఇది సొసైటీ పరంగా చాలా సున్నితమైన అంశం కాబట్టి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా క్యాస్ట్ సెన్సెస్ అనేది ఇంపార్టెంటా కాదా అనేది కూడా క్వశ్చన్ అరైజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో దీనికి కూడా బీ ప్రిపేర్డ్గా ఉండండి. సో స్టేట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని యొక్క రోల్ నథింగ్ బట్ దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని
క్యాస్ట్ అనేది సెన్సస్ చేయడం జరుగుతుంది, కుల గణన అనేది చేయడం జరుగుతుంది. ఎటువంటి బేసిస్ మీద అంటే జనరల్గా సోషల్ పరంగా, ఎకనామిక్ వైజ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి, పొలిటికల్ పరంగా, క్యాస్ట్ పరంగా అండ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ పరంగా వారి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు కనుక కొన్ని కులాల వారికి చదువుకునే అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కానీ తక్కువ ఉంటే వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ తరపున పోరాడడానికి కూడా ఒక అవకాశం అనేది ఈ కులగణన ద్వారా మనకి లభిస్తుంది. అందుకోసమే ప్రతి ఇంటిలో ఇటువంటి అన్ని విషయాలని కూడా ఇక మీదట కులగణని జనగణని చేయబోతున్నారు. అండ్ ఈ సర్వేలో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి, ఇండివిజువల్ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో 2 విషయాల నుంచి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కులగణన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇది పిఎం నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి. సో ఇక్కడ ఏ విధంగా అంటే ఇది ఎందుకోసం, స్టూడెంట్స్కి లోన్స్ అనేవి చదువుకోవడానికి కావాల్సినటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా అందడం కోసం పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే స్టూడెంట్స్ యొక్క లోన్ కోసం. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకోవాలి. సో యూనియన్ క్యాబినెట్ అతిమటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ఈ పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇది ఎందుకోసం అంటే మధ్య తరగతిలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుకునేటువంటి వ్యక్తులు, వారికి వాళ్ళ యొక్క చదువు అనేది భారంగా మారకుండా ఉండాలి అంటే ఎంతో కొంత లోన్స్ అనేవి ఇవ్వాలి. సో ఆ లోన్స్ అనేవి వాళ్ళు కట్టగలిగే విధంగా ఉండాలి. అండ్ ఇలా లోన్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే మధ్యతరగతి ప్రజలు కూడా కొన్ని మంచి చదువులు అనేవి అభ్యసించడానికి ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితికి వాళ్ళు ఇంటర్ వరకు మాత్రమే చదువుకోగలిగితే ఇలా లోన్స్ అనేవి కేటాయించినప్పుడు వాళ్ళు డిగ్రీ కనుక కంప్లీట్ చేయగలిగితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి మెరుగుపడతాయి అన్నమాట. ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇలా గ్యారంటీ అనే వ్యక్తి లేకుండా కూడా ఓన్లీ వాళ్ళు చదవగలుగుతున్నారా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని అవైలబిలిటీ, నథింగ్ బట్ ఆ స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ, ఎంత చదువుకోగలుగుతున్నారు, వాళ్ళకి ఆసక్తి ఉందా లేదా, ఇటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే స్టూడెంట్స్ లోన్ కోసం. అండ్ ఈ యొక్క స్టూడెంట్స్ లోన్స్ అయితే నియర్లీ 1 lakh వరకు 1 lakh స్టూడెంట్స్ కూడా దీనివల్ల బెనిఫిట్ అవబోతున్నారు. ఒక సంవత్సరానికి కనీసం 1 లక్ష మంది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ లోన్స్ అనేవి ఇవ్వబోతున్నారు అనమాట. ఓన్లీ 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది తీసుకోగలుగుతున్నారు. అండ్ ఇందులో ఏంటంటే ఇది మధ్యతరగతి ప్రజలకు అని చెప్పాం కదా, వాళ్ళ యొక్క ఆదాయం అనేది పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అధిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే వాళ్ళ ఆదాయం అనేది 8 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుందో, తక్కువ ఆదాయం కలిగినటువంటి మధ్యతరగతి ప్రజలు చదువుని కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళ కోసమే పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అన్ని కలిపి ఇన్కమ్స్ అనేవి 4.5 lakhs వరకు కూడా ఉన్నా కూడా వాళ్ళకి స్కీమ్ అనేది అప్లై చేసి చదువు కోసం లోన్స్ అనేవి కల్పిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. సో పథకం పేరు అనేది ఇంపార్టెంట్, దాని యొక్క స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ ఒకటి తెలుసుకుంటే చాలు. సో పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఎందుకోసం అంటే మధ్యతరగతి ప్రజలకి చదువుకోవడానికి లోన్స్ అనేవి కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఐఓఏ వాళ్ళు ఈ యొక్క లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఎందుకోసం అంటే 2036లో జరగబోయేటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఆతిథ్య నగరంగా మేము తీసుకొని మేము జరిపిస్తామని ఒలింపిక్స్ కమిటీకి, మన దేశం యొక్క ఐఓఏ అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, అంటే ఒలింపిక్స్ నిర్వహించడానికి మన దేశంలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఒలింపిక్స్ కమిటీ, ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళకి మేము కూడా ఒకసారి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ని నిర్వహిస్తాం అని ఒక అప్లికేషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో అప్లికేషన్ పెట్టాలంటే అసలు ఆ ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించేటువంటి బాధ్యతల పరంగా అన్నీ కూడా మన దేశంలో ఉండాలన్నమాట. సో వాటిని అన్నింటిని మేము ఫుల్ఫిల్ చేస్తామని ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది ఒలింపిక్స్ కమిటీకి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇలా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది సబ్మిట్ చేయడం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్కి. సో ఇలా ఇవ్వడం ఏంటంటే మన దేశంలో కూడా ఏదో ఒక టైంలో
ఖచ్చితంగా ఒలింపిక్స్ అనేవి నిర్వహించాలని మన ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. 2036కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అనేవి మేము తీసుకొని వస్తామని మన గవర్నమెంట్ అనేది తెలియజేసింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా మన దేశంలో కనుక ఒలింపిక్ గేమ్స్ ఒక్కసారి నిర్వహించడం జరిగిందంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు సోషల్ ప్రోగ్రెస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఒలింపిక్స్ కనుక ఒకసారి నిర్వహించారంటే ఆ యొక్క దేశంలో సోషల్ గవర్నమెంట్ పరంగా అంటే సమాజంలో ఉండేటువంటి చాలా విషయాల్లో ప్రగతి అనేది మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు మన దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం ఉత్సాహపరిచినట్లు అవుతుంది. ఎందుకంటే మన దేశంలో నిర్వహించినప్పుడు మన దేశానికి ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతుంది అనమాట. ఎక్కువ మంది ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. మన దేశానికి అది చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఎక్కువ మంది పాల్గొనడానికి అర్హత సాధించడం అంటే స్పోర్ట్స్ పరంగా మన దేశం ముందుకు వెళ్ళినట్టే అనమాట. సో ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో మన దేశంలో కూడా ఒలింపిక్స్ నిర్వహించాలి అనేటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి అందించడం జరిగింది. ఏ విధంగా అంటే ఫ్యూచర్ లో ఎక్కడెక్కడ హోస్ట్ కమిషన్ అంటే ఈ ఒలింపిక్స్ కమిటీలో ఎక్కడెక్కడ ఏ సంవత్సరంలో ఒలింపిక్స్ నిర్ణయించాలి జరిపించాలి అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి కమిటీకి మనం ఈ ప్రపోజల్ అనేది పెట్టామన్నమాట. ఎందుకోసం అంటే మేము మాకు కనుక ఒక అవకాశం కల్పిస్తే మా దేశంలో 2036కి ఒలింపిక్స్ నిర్వహించేటువంటి అన్ని సౌకర్యాలు మా దేశంలో ఉన్నాయి. మేము కూడా ఒకసారి ఆతిథ్య దేశంగా ఉంటాము ఈ యొక్క ఒలింపిక్స్ నిర్వహించడానికి అని మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కి గ్రూప్ కి కమిటీకి తెలియచేయడం జరిగింది. సో ఆ గ్రూప్ కనుక ఓకే చేస్తే మన దేశంలో కూడా ఒకసారి మనం ఒలింపిక్స్ అనేవి నిర్వహించుకోవడానికి మనకు పర్మిషన్ అనేది లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.